టీ20ఐ క్రికెట్ చరిత్రలో ఫస్ట్ టైమ్ ఇండియా ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. అండ్ ఈ మ్యాచ్‌లో ఇండియా పెర్ఫార్మన్స్ చాలా 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 డిసప్పాయింటింగ్. ఎంత డిసప్పాయింట్‌మెంట్ ఉన్నా సరే కొన్ని పాజిటివ్స్ ఎతుక్కోవచ్చు. హర్షిత్ రాణా కమ్‌బ్యాక్ అదిరిపోయింది. చాలా మంచి బౌలింగ్ ఏసాడు పవర్ ప్లేలో. అండ్ మిడిల్ ఓవర్స్‌లో ఒక ఓవర్ ఏసాడు. అక్కడ కూడా వికెట్ తీసాడు. పవర్ ప్లేలో 2 వికెట్లు తీసాడు. మంచి స్పెల్ ఏసాడు. అండ్ తనతో పాటు హర్షదీప్ సింగ్ కూడా చాలా మంచి బౌలింగ్ చేసాడు. అండ్ దూబే కూడా ఈరోజు ఆల్ రౌండ్ షో. బ్యాటింగ్‌లో కాంట్రిబ్యూట్ చేసాడు. బౌలింగ్‌లో కూడా చాలా మంచి బౌలింగ్ చేసాడని చెప్పాలి. అండ్ అక్షర్ పటేల్ కూడా ఫస్ట్ 2 ఓవర్‌లో రన్స్ ఇచ్చేసినా సరే, డెత్ ఓవర్‌లో మాత్రం అదిరిపోయే కమ్‌బ్యాక్ చేసాడు. 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఈ రోజు ప్రసిద్ధ కృష్ణ చాలా చాలా డిసప్పాయింట్ చేసాడు. 4 ఓవర్లేసి 57 రన్లు ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఐర్లాండ్ బ్యాటర్లను కూడా మెచ్చుకోవాలి. ముఖ్యంగా కెప్టెన్ లార్కెన్ టక్కర్ హాఫ్ సెంచరీ చేసాడు. 35 బాల్‌లో 36 బాల్ అవుట్ అయిపోయాడు. అండ్ తనకి గెరత్ డెలానీ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది. ఒక పరుగుతో హాఫ్ సెంచరీ మిస్ అయింది. అండ్ చేజింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇండియాకి మంచి స్టార్టే వచ్చిందని చెప్పాలి. అఫ్‌కోర్స్ పవర్ ప్లేలో 2, 3 వికెట్లు పడ్డాయి. కానీ మరో ఎండ్‌లో అభిషేక్ శర్మ చాలా మంచి టచ్‌లో ఉన్నాడు. అందరూ ఫెయిల్ అయిన వేళ అభిషేక్ శర్మ తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. 19 బాల్‌లో హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. 20 బాల్ అవుట్ అయ్యాడు. మిగతా బ్యాటర్లు అందరూ డిసప్పాయింట్ చేశారు. శ్రేయస్ అయ్యర్ గాని, తిలక్ వర్మ గాని, సంజు శాంసన్ గాని, ఇషాన్ కిషన్ గాని వీళ్ళ నలుగురు డిసప్పాయింట్ చేశారు. కానీ ముందు చెప్పుకున్నట్టు శివన్ దుబే బాగా ఆడాడు. లాస్ట్ లో హర్షిత్ రాణా ఒక 6 కొట్టాడు. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. తను కూడా అవుట్ అయిపోయాడు. ఇండియా 148 ఆల్ అవుట్ అయిపోయింది. 34 పరుగుల తేడాతో ఐర్లాండ్ పై మొదటి టీ20ఐలో ఇండియా ఓడిపోయింది. సో నెక్స్ట్ టీ20ఐలో ఏం చేస్తారు చూడాలి. ఈ టీ20ఐలో మాత్రం ఇండియా పర్ఫార్మెన్స్ చాలా చాలా డిసప్పాయింటింగ్. కానీ ఐర్లాండ్ వాళ్ళు మాత్రం కుమ్మేశారు. ముఖ్యంగా వాళ్ళ టీంలో ఇద్దరు డెబ్యూ చేశారు. మూన్రా అండ్ హోలాండ్ వీళ్ళిద్దరూ చాలా మంచి బౌలింగ్ చేశారు. మూన్రా 2 వికెట్లు తీసుకున్నాడు. ఇతను మన ఇండియా వాడే. బట్ ఐర్లాండ్ తరఫున మాత్రం చాలా మంచి బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా ఇతను వేసిన ఫస్ట్ 2 ఓవర్లు మాత్రం అద్భుతం. అండ్ హోలాండ్ కూడా మంచి బౌలింగ్ చేశాడు. 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఫస్ట్ ఓవర్ వేసిన మ్యాచ్ చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. కానీ తర్వాత కంబ్యాక్ చేశాడు. 3.5 ఓవర్స్ లో ఎకానమీ బిలో 10 ఉంది. ఫస్ట్ ఓవర్ గుర్తుపెట్టుకోండి 19 రన్లు ఇచ్చాడు. అలాంటిది రికవర్ అయ్యి 3 వికెట్లు తీశాడు. చాలా మంచి బౌలింగ్ చేశాడు. ఏదైతే ఏంటి ఐర్లాండ్ కలెక్టివ్ పర్ఫార్మెన్స్ తో ఇండియాపై వాళ్ళ ఫస్ట్ టీ20ఐ విజయం సాధించింది. కంగ్రాట్స్ టు ఐర్లాండ్ అండ్ హోప్ ఫర్ ఇండియాస్ కమ్బ్యాక్ ఇన్ నెక్స్ట్ టీ20ఐ.